టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని మాట్లాడే ముందర ఒక మంచి స్టడీ గురించి మాట్లాడుకుందాం. 2007లో జరిగిన మ్యాసచ్యూసెట్స్ మేల్ ఏజింగ్ స్టడీలో తేలింది ఏంటి అని అంటే, మన ముందరి జనరేషన్ తో పోలిస్తే మన కరెంట్ జనరేషన్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ సిగ్నిఫికెంట్ లెవెల్స్ లో పడిపోయినాయి. ఇప్పుడు మన నాన్న ఏజ్ ఉన్న వాళ్ళకి 700 టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉంటే, మనము వాళ్ళ ఏజ్కి వెళ్ళేసరికి మనకు 300 400 టెస్టోస్టెరాన్ మాత్రమే ఉంటుందని ఈ స్టడీలో తేలింది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది అనేది నేను మీ ఊహకే వదిలేస్తున్నా. ఎందుకంటే ఒకప్పుడు కార్పొరేట్ రోల్ మన లైఫ్ స్టైల్లో చాలా తక్కువ ఉంటుండే, కానీ ఈ రోజు రోజుకో ప్రోడక్ట్ వస్తుంది. మన జాబ్స్ వల్ల మన స్ట్రెస్ లెవెల్స్ ఆల్రెడీ చాలా హై ఉంటున్నాయి. మనం ఏం వాడినా కానీ అందులో ఖచ్చితంగా టాక్సిన్స్ ఉంటున్నాయి. అండ్ దానికి తగ్గట్టు మన డైట్ కూడా ఇంకా దరిద్రంగా ఉంటుంది. మరి ఇన్ని విషయాల వల్ల ఎఫెక్ట్ అవుతున్న ఈ టెస్టోస్టెరాన్ అంటే యాక్చువల్లీ ఏంది, ఇది ఎందుకు అవసరమో, దీన్ని న్యాచురల్ గా ఎలా పెంచుకోవాలి అనేది క్లియర్ గా తెలుసుకుందాం. టెస్టోస్టెరాన్ అనేది ఒక మేల్ సెక్స్ హార్మోన్. మన వాయిస్ బేస్ సాలిడ్ ఉండాలన్నా కానీ, మన బోన్ డెన్సిటీ హై ఉండాలన్నా కానీ, మనం హైయెస్ట్ మజిల్ మాస్ రిటైన్ చేసుకోవాలన్నా కానీ, మన బాడీ ఫ్యాట్ కంట్రోల్లో ఉండాలన్నా కానీ, మన ఎనర్జీ లెవెల్స్ త్రూ అవుట్ ద డే మంచిగా ఉండాలన్నా, మన లిబిడో హెల్దీ లెవెల్స్ లో ఉండాలన్నా కానీ ఈ టెస్టోస్టెరాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి బ్లడ్ టెస్ట్ లో 3 టైప్స్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ఉంటుంది. ఫస్ట్ ఇది టోటల్ టెస్టోస్టెరాన్. త్రూ అవుట్ మన బాడీలో సర్క్యులేట్ అయ్యే టెస్టోస్టెరాన్ నే టోటల్ టెస్టోస్టెరాన్ అని అంటాం. సెకండ్ ఇది బోన్ టెస్టోస్టెరాన్. ఇది మన బాడీలో ప్రోటీన్స్ కి అటాచ్ అయ్యి ఉండే టెస్టోస్టెరాన్ అనమాట. 60 to 70% SHBG కి అటాచ్ అయి ఉంటుంది. అండ్ అనదర్ 20 to 30% ఆల్బుమిన్ అనే ప్రోటీన్ కి అటాచ్ అయి ఉంటుంది. అండ్ లాస్ట్ ఇది ఫ్రీ టెస్టోస్టెరాన్. దేనికి అటాచ్ అయి ఉండదు. ఇది మాత్రమే మన బాడీ లోపల సెల్స్ లోపలికి వెళ్ళి యాక్టివ్ గా వర్క్ చేస్తుంది. ఈ ఫ్రీ టెస్టోస్టెరాన్ అండ్ ఆల్బుమిన్ కి అటాచ్ అయి ఉన్న టెస్టోస్టెరాన్, ఈ రెండింటిని కలిపితేనే మన బాడీలో బయో అవైలబుల్ టెస్టోస్టెరాన్ అని అంటాం. ఇది ఎంత ఎక్కువ ఉంటే అది మనకు అంత మంచిది అన్నమాట. మన బాడీలో టోటల్ టెస్టోస్టెరాన్ హై ఉన్నా కానీ అది SHBG కి అటాచ్ అయి ఉంటే మన బాడీ దాన్ని ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకోలేదు. అండ్ టెస్టోస్టెరాన్ గురించి మాట్లాడుతుంటే ఈస్ట్రోజన్ మన మేల్స్ కి అవసరం లేదనుకుంటారు. మన బాడీలో జాయింట్ హెల్త్ బాగుండాలన్నా కానీ, బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగుండాలన్నా కానీ మనకు ఒక మేరకు ఈస్ట్రోజన్ కూడా అవసరమే. కానీ అది కంట్రోల్లో ఉండాలి. అండ్ మరి దాన్ని కంట్రోల్లో ఎలా పెట్టాలి, టెస్టోస్టెరాన్ ఎలా న్యాచురల్ వేలో ఇంక్రీజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఇది ఫ్యాట్ లెవెల్స్. ఎవరికైతే హై ఫ్యాట్ పర్సెంటేజ్ బాడీలో ఉంటుందో వాళ్ళ బాడీలో అడిపోస్ టిష్యూ అనేది అరోమేటేస్ అనే ఎంజైమ్ ని రిలీజ్ చేస్తుంది. ఈ ఎంజైమ్ మన టెస్టోస్టెరాన్ ని ఈస్ట్రోజన్ గా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. సో మీరు ఎన్ని రోజులైతే అన్ని రోజులు 10 to 15% బాడీ ఫ్యాట్ మెయింటైన్ చేస్తేనే మీ టెస్టోస్టెరాన్ అనేది హై ఉంటుంది. అండ్ ఎవరైతే హయ్యర్ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఉన్నారో ఎంత త్వరగా ఫ్యాట్ లాస్ అయితే మీ హెల్త్ కి అంత మంచిది. సెకండ్ ఇది స్ట్రెంత్ ట్రైనింగ్. మీరు ఎవరైతే జిమ్ కి వెళ్ళారో మీకు ఆల్రెడీ బాడీ ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, మీ మెటబాలిజం మెస్డప్ ఉంటుంది, మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఆటోమేటికలీ లో ఉంటాయి. కానీ ఎవరైతే హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తారో వాళ్ళ బాడీలో ఆండ్రోజన్ రిసెప్టార్స్ ట్రిగ్గర్ అయ్యి న్యాచురల్ గానే వాళ్ళ బాడీ లోపల టెస్టోస్టెరాన్ లెవెల్స్ హై ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే జిమ్ గానీ స్ట్రెంత్ ట్రైనింగ్ గానీ చెయ్యరో వాళ్ళకి ఆటోమేటిక్ గానే టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. థర్డ్ ఇది EDCs అంటే ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అని అర్థం. మనం డైలీ యూజ్ చేసే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయినా కానీ, సింథటిక్ సెంటెడ్ సోప్స్ అయినా కానీ, లేదా మనం కుకింగ్ యూజ్ చేసే టెఫ్లాన్ నాన్ స్టిక్ కోటెడ్ ప్యాన్స్ అయినా కానీ, ఇవన్నిట్లో EDCs అనేది చాలా ఎక్కువ ఉంటాయి. ఈ EDCs అనేది మన బాడీ లోపల ఈస్ట్రోజన్ ని మిమిక్ చేసి న్యాచురల్ గా టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగకుండా అడ్డుపడతా ఉంటాయి. అందుకనే మనం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడడం ఆపేసి గ్లాస్ వాటర్ బాటిల్స్ వాడడం స్టార్ట్ చేయాలి. ఈ డియోడ్రెంట్స్ అయినా కానీ, సెంటెడ్ సోప్స్ అయినా కానీ వాడడం పూర్తిగా ఆపేయాలి. మనం కుకింగ్ చేయడానికి కూడా నాన్ స్టిక్ ప్యాన్స్ కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ అయినా కానీ, కాస్ట్ ఐరన్ అయినా కానీ వాడితే మనకు చాలా మంచిది. ఫోర్త్ది మన స్మోకింగ్, స్ట్రెస్ లెవెల్స్ అండ్ స్లీప్ లెవెల్స్. మనం స్మోకింగ్ చేసినప్పుడు మనం నికోటిన్ ని కన్జ్యూమ్ చేస్తాం. ఈ నికోటిన్ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఏవైతే ఉంటాయో దానికి మైక్రోవాస్కులర్ డ్యామేజ్ చేస్తుంది. నెక్స్ట్ మన స్ట్రెస్ లెవెల్స్. మన స్ట్రెస్ ఎంత ఎక్కువ ఉంటే మన కార్టిసోల్ అనేది అంతే ఎక్కువ ఉంటుంది. మీ బాడీ లోపల కార్టిసోల్ హై ఉంటే అంతసేపు టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ పూర్తిగా ఆగిపోతుంది. అండ్ ఆ తర్వాత మన స్లీప్ లెవెల్స్. మన రెమ్ స్లీప్ లో టెస్టోస్టెరాన్ బర్స్ట్ రిలీజ్ అవుతా ఉంటాయి. ఒకవేళ మన స్లీప్ కనుక 8 hours నుంచి 5 hours కి పడిపోయింది అనుకోండి, ఆ రోజు మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ 10 to 15% తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ 3 things పైన ఫోకస్ చేసి స్మోకింగ్ ఎంతవరకు అయితే అంతవరకు తగ్గించి మీ లైఫ్ స్టైల్ మెడిటేషన్ త్రూ స్ట్రెస్ లెవెల్స్ ఎంత అయితే అంతవరకు కంట్రోల్లో పెట్టుకోండి. అండ్ మీ స్లీప్ ప్రాపర్గా ఉండడానికి పడుకుని ఒక 2 hours ముందర ఫోన్ వాడడం ఆపేసి ఒక డార్క్ రూమ్ లో పడుకొని ఒక గుడ్ టెంపరేచర్ లోనే పడుకోండి. దీనివల్ల మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ కన్సిడరబుల్ లెవెల్స్ లో ఇంక్రీజ్ అవుతాయి. ఫిఫ్త్ మన డైట్ అండ్ ఫ్యాట్స్. చాలా మంది ఏమనుకుంటారంటే హై ఫ్యాట్ డైట్ తీసుకోవడం వల్ల మన హెల్త్ పాడైతుంది, మన హార్ట్ కి మంచిది కాదు అనుకుంటారు. కానీ మనం ఏ రకమైన ఫ్యాట్స్ తీసుకుంటున్నామో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మన బాడీలో టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ కి ఫౌండేషన్ కొలెస్ట్రాల్. అండ్ మీ డైట్ లో కనుక 1 gram per kilogram బాడీ వెయిట్ ఆఫ్ లెవెల్స్ లో ఫ్యాట్ లేదనుకోండి, ఖచ్చితంగా మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువ
తక్కువ ఉంటాయి. సో మీ డైట్ లో ఎగ్ యోక్స్ అయినా కానీ, అవకాడో అయినా కానీ, ఆలివ్ ఆయిల్, వాల్నట్స్ ఇవన్నీ హెల్దీ లెవెల్స్ లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ మీ గట్ హెల్త్ బాగుంటేనే మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ బాగుంటాయి. అందుకని హై ఫాడ్మాప్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంత అయితే అంత వరకు కంట్రోల్లో పెట్టుకోండి. హై ఫాడ్మాప్ ఏంది, లో ఫాడ్మాప్ ఏంది అని తెలియకపోతే ఒక చిన్న గూగుల్ సెర్చ్ చేసినా కానీ మీకు క్లియర్ గా లో ఫాడ్మాప్ ఫుడ్ అంటే ఏంది అనేది ప్రాపర్ గా ఒక పీడిఎఫ్ వస్తుంది. మనకు నచ్చినట్టు బయట అడ్డమైన గడ్డి తింటా ఉంటే మన బాడీ లోపల ఇన్ఫ్లమేషన్ అనేది హై ఉంటుంది. ఈ హై ఉన్న ఇన్ఫ్లమేషన్ లెవెల్స్ నీ బ్రెయిన్ సిగ్నలింగ్ ని బ్లాక్ చేసి టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అవ్వకుండా చూసుకుంటాయి. నెక్స్ట్ ఏమేమి సప్లిమెంట్స్ వాడాలి? మీ టెస్టోస్టెరాన్ కి డైరెక్ట్లీ హెల్ప్ చేసేది వైటమిన్ D3 ప్లస్ K2 అండ్ జింక్. కానీ వైటమిన్ D3 మీకు ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి లేదు. ప్రాపర్ బ్లడ్ టెస్ట్ గో త్రూ అయ్యి ఒక రైట్ డైటిషియన్ ని కానీ డాక్టర్ ని కానీ కన్సల్ట్ అయ్యి తీసుకోండి. నెక్స్ట్ జింక్. ఈ జింక్ అనేది లీడింగ్ సెల్స్ అంటే మన టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఏవైతే ఉంటాయో అందులో కోఫాక్టర్ లాగా పనిచేస్తుంది. అండ్ అట్లనే ఇది ఆరోమేటిస్ ఇన్హిబిటర్ అంటే మన అడిపోస్ టిష్యూ ఒక ఎంజైమ్ ని రిలీజ్ చేస్తానని చెప్పినా కదా, దాన్ని కూడా ఇది తగ్గించేటట్టు చూసుకుంటుంది. థర్డ్ ఇది మెగ్నీషియం గ్లైసినేట్. ఇందాక SSBG అని చెప్పినా కదా, ఈ మెగ్నీషియం SSBG తో బైండ్ అయ్యి మన ఫ్రీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అట్లనే మనం ఒక మంచి హై క్వాలిటీ స్లీప్ ని ఎక్స్పీరియన్స్ చేయాలన్నా కానీ మెగ్నీషియం గ్లైసినేట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇవి కాకుండా నేను కన్సిస్టెంట్లీ omega-3 తీసుకుంటా, క్రియేటిన్ తీసుకుంటా అండ్ అవసరం అయితే కొలాజన్ కూడా తీసుకుంటా. నేను ఇంతకు మించి ఒక్క సప్లిమెంట్ కూడా ఎక్కువ తీసుకోను. మీకైనా కానీ ఇవి మాత్రమే రికమెండ్ చేస్తా. కాకపోతే ఒక ప్రొఫెషనల్ రీచ్ అవుట్ అయ్యి రైట్ డోసెస్ లో తీసుకుంటేనే మీ టెస్టోస్టెరాన్ 3 digits నుంచి 4 digits కి బూస్ట్ చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. లాస్ట్ ది ఏ సప్లిమెంట్స్ వాడకూడదు. తొంగ లేని అందరూ టెస్టోస్టెరాన్ ని బూస్ట్ చేస్తుందని వాడమని అనుకుంటారు. కానీ ఈ సప్లిమెంట్ కి లాంగ్ టర్మ్ రీసెర్చ్ లేదు. ఇది రీసెంట్ గా రిలీజ్ అయిన సప్లిమెంట్. ఇది అగ్రెసివ్ లెవెల్స్ మన బాడీ లోపల ఈస్ట్రోజన్ ని డ్రాప్ చేసి జాయింట్ పెయిన్స్, ఇన్సామ్నియా, యాంగ్జైటీ వచ్చేలా చేస్తాయి. ప్లస్ ఈ సప్లిమెంట్స్ లో హెవీ మెటల్ కంటామినేషన్ కూడా చాలా ఎక్కువ లెవెల్స్ లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ సప్లిమెంట్ BPC 157. దీనికి కూడా లాంగ్ టర్మ్ స్టడీస్ ఏం జరగలేవు ఇప్పటి వరకు. ఇది మన బాడీ లోపల అన్కంట్రోలబుల్ లెవెల్స్ లో సెల్ గ్రోత్ ని పుష్ చేసి ట్యూమర్స్ తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ రెండు సప్లిమెంట్స్ ని ఎంత వరకు అయితే అంతవరకు అవాయిడ్ చేయండి. అండ్ లాస్ట్ బోనస్ టిప్, ఎవరైతే మ్యారథాన్స్ 50 kilometers 100 kilometers రన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకి రెస్టింగ్ హార్ట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. కానీ మన డే టు డే లైఫ్ లోపల మనం 50 నుంచి 60 మధ్యలో రెస్టింగ్ హార్ట్ రేట్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఈ మ్యారథాన్ రన్నర్స్ కి కార్టిసాల్ లెవెల్స్ ఎప్పుడు హై ఉండడం వల్ల మన బాడీ లోపల టెస్టోస్టెరాన్ సప్రెస్ అవుతూనే ఉంటుంది. సో పూర్తిగా రన్నింగ్ చేయొద్దు అని నేను ఏమాత్రం చెప్పట్లేదు. మీ డే టు డే లైఫ్ లో కార్డియాక్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి డైలీ ఒక 1 hour లో ఇంటెన్సిటీ స్టడీ స్టేట్ కార్డియో చేస్తే మంచిది. లేదు కాదు అనుకుంటే అప్పుడప్పుడు 5 kilometers 10 kilometers 20 kilometers కూడా రన్నింగ్ చేయండి, పర్లేదు. కానీ డైలీ బేసిస్ లో నేను రన్నింగ్ చేస్తా అంటే ఖచ్చితంగా మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఒకవేళ వీడియో నచ్చినట్టు అనిపిస్తే కనుక కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ గురించి ఈ లెవెల్లో మాట్లాడాలి అనేది కూడా కమెంట్ చేయండి. నేను చెప్పినవన్నీ ఈ రోజు నుంచైనా కానీ మీ లైఫ్ స్టైల్లో ఇంప్లిమెంట్ చేసేట్టు స్టార్ట్ చేయరు. ఈ ఆల్టికైతే ఇంతే. సైనింగ్ ఆఫ్ అఖిల్ ఫిట్ వుల్ఫ్. సమాజ్ అవుతుంది కదా.